రుణమాఫీ విషయంలో కానీ, రెండవది రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అక్రమాల కూల్చివేత, హైడ్రా పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టుతున్నటువంటి విధానాన్ని బీజేపీ బీఆర్ఎస్ పార్టీలోనే ఒక అభిప్రాయం లేక వారికి వారే ఒక ఆలోచన లేని వాళ్ళు ప్రభుత్వాన్ని ఈ రెండు విషయాల్లో విమర్శిస్తూ ప్రజల మధ్యన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ప్రధానంగా రైతు రుణమాఫీ పైన, ఈ జిల్లా వాస్తవిక పరిస్థితులపైన, హైదరాబాద్ పెద్దలు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారి పత్రికతో మాట్లాడతారు. ఈ కార్యక్రమంలో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారితో పాటు ఉర్దూ అకాడమీ చైర్మన్ పెద్దలు తయారీ రామ్దాన్ గారు, అదేవిధంగా మనకు తెలంగాణ ఇచ్చిన తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ చేయకుండా అన్ని విధాల ఆల్ సెక్షన్స్ ప్రజలని ఇబ్బందులు పెడుతూ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతులు బాగుంటే మనమందరం బాగుంటామన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వారి ఆదేశాలతో, మా ఏఐసిసి ప్రెసిడెంట్ గారి ఆదేశాలతో అన్ని సెక్షన్లకు బాగు చేయాలన్న ఉద్దేశంతో మరి రుణమాఫీ గురించి మేము అడుగుతూ ఉన్నాం. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం. ఒకసారి చిన్న రైతులకు వేయాలి అని 50,000 మొత్తం అకౌంట్స్ వేసాం. అదేవిధంగా 1,50,000 వరకు చేయాలన్న ఉద్దేశంతో 1,50,000 అకౌంట్స్ వేసాం. అకౌంట్లు వేసిన తర్వాత బహుశా 7,000 to 8,000 crores కొద్ది బ్యాంకులలో కేసీఆర్ టీఆర్ఎస్ చేసిన ధర్నీతో ఒకటికొకటికి కలవకుండా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి కెనరా బ్యాంకులో కానీ, మన సొసైటీస్ బ్యాంకులలో కానీ, కోఆపరేటివ్ బ్యాంకులో కానీ ఈ విధంగా కాకుండా లోన్ ఒకరి పేరు మీద ఉన్నది, భూమి ఒకరి పేరు మీద ఉన్నది. ఇవన్నీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వచ్చి ఆ డబ్బులు కూడా ఇక బ్యాంకుల్లో ఉన్నాయి. అదేవిధంగా ఇంకా మనం ఇచ్చేది 2 లక్షల లోను ఏదైతే రైతులు తీసుకున్నారో వాళ్ళకి ఇచ్చేది. నేను రైతులకు ధైర్యంగా చెప్తా ఉన్నాను, మేమందరం పరిశీలించాం. తప్పనిసరిగా మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు 2 పైన 2, 20, 30, 50 ఉన్నాయి, పైన డబ్బులు కట్టేయండి, మేము కూడా తొందరలో వేస్తామని చెప్పడం జరిగింది. దానిపైన ఈ పనికిరాని దద్దమ్మలు 1,00,000 లోను ఇవ్వడానికే రైతులకు 5 సంవత్సరాలు పట్టిన పార్టీ వాళ్ళు ఈరోజు ప్రజల గురించి మాట్లాడతారా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారా? ఎక్కడ కూడా ఏమీ లేకుండా తెలంగాణ తెచ్చి ఇచ్చిన తర్వాత మీరు 10 సంవత్సరాలు 7 లక్షల కోట్లు మా పైన బాకీలు పెట్టి ఎక్కడ కూడా పెన్షన్ తీయక, హాస్పిటల్స్ని ఇవ్వకుండా, చదువుకున్న విద్యార్థులకు ఫీజులు ఇవ్వకుండా ఎక్కడెక్కడ పెట్టేసి ఆ లోన్స్ ఇవ్వడానికే ఇప్పుడు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఇంకా పాత ఇవ్వడానికి ఇప్పటి వరకు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసిన వాళ్ళు
మీరు తప్పులు చేసి ఎలక్షన్లప్పుడు బిఫోర్ ఒక 1 year బిఫోర్ జూనియర్ కాలేజీలు 20 ఇచ్చారు. 20 ఇస్తే ఒక్క లెక్చరర్స్ని కూడా పోస్ట్ శాంక్షన్ ఇవ్వలేదు. ఆ లెక్చరర్స్ను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 జూనియర్ కాలేజీ ఇచ్చాం. నేను మొన్ననే కన్సల్ట్ ఆఫీసర్లతో మాట్లాడి నా విద్యార్థులకు ఎవరు చదువుతారు, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చిన్నవాళ్ళు చదువుతారు, బీదవాళ్ళు చదువుతారు, పేదవాళ్ళు చదువుతారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన సెక్రటరియట్లో కూర్చుండి ఎక్కడైతే ఇన్కంప్లీట్ ఉన్నాయో ఆల్రెడీ అని చేసేసాను. అయినా 1200 పోస్టులకు ఎగ్జామ్స్ రాపించాము. 1200 లెక్చరర్స్ పోస్టులకు ఎగ్జామ్స్ రాశారు మన విద్యార్థులు. 1 monthలో ప్రాసెస్ అయ్యే వరకు కూడా లేటు కాకుండా, పిల్లల ఫ్యూచర్ చెడిపోకుండా ఒక 500 మెంబర్స్ అయినా కాలేజ్ లెక్చరర్స్ ఉంటే కాలేజ్ నడుస్తాయంటే ఆ 500 లెక్చరర్స్ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా ఆలోచనలు ఈ విధంగా ఉంటే మీ స్వార్థాల కొరకు ఎక్కడ ఏది వదలకుండా మీరా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడే వాళ్ళు తప్పనిసరిగా నేను రైతులకు అడుగుతూ ఉన్నాను. ఇప్పటి వరకు నిజామాబాద్లో ప్రాజెక్టులు కానీ, యూనివర్సిటీలు కానీ, హాస్పిటల్ కానీ, లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ కాంగ్రెస్ పార్టీ చేసింది. 10 సంవత్సరాలు బీజేపీ, టీఆర్ఎస్ ఏమో మన అన్ని పోయిన బాకీలు పెట్టారు. బీజేపీ ఏమో ఇంత రేట్లను ఇంత పెంచి ఆయన కూడా 2 కోట్ల ఉద్యోగాలని కూడా ఉద్యోగాలు వేయలేదు. ఇటువంటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడేవాళ్ళు. లోన్ మాఫ్, ఎస్ లోన్ ఎలక్షన్ కోడ్ ఉండే, సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ ఉండే, అయినా మేము చేస్తూ ఉన్నాం. దాని కొరకు మీరు ఇంత ఏమి లేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ రెచ్చగొట్టి ఓట్ల కొరకే చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ప్రజలకు చెప్తా ఉన్నాను, దయచేసి ఇటువంటి వాళ్ళు మాటలు నమ్మకండి. అన్ని విధాలుగా విద్యార్థులని, రైతులని హాస్పిటల్లో ఏది రాకుండా చూసి, ఇప్పుడు మన హాస్పిటల్ అవుట్ పేషెంట్ 2000 మంది రోజు టెస్టులు చేసుకుంటూ ఉన్నారు. డాక్టర్కు ప్రిస్క్రిప్షన్ అడుగుతూ ఉన్నాం. ఈ విధంగా అందులో కనీసం డాక్టర్స్ పోస్ట్ ఇయ్యని వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ ఇచ్చిండ్రు. ఏది మీ ఊరు, ఈ కాన్స్టిట్యున్సీ భీమ్గల్ల డాక్టర్స్ శాంక్షన్ ఇవ్వలేదు. ఇట్లా చాలా ఉన్నాయి. ఇట్లా యూనివర్సిటీ ఏమి ఇచ్చినావు యూనివర్సిటీలో? నేను మన ఎడిపల్లిలో మోడల్ స్కూల్ అని ఉండే, 5th to 10th చాలా చక్కగా ఉన్న ఓన్లీ గర్ల్స్ మెరిట్ పిల్లలకు. దాన్ని బాగా నడిపేది. ఇంటర్మీడియట్ ఇచ్చినాం, అకామిడేషన్ లేదు. ఆఖరి ప్రైవేటు వాళ్ళని కట్టుకున్నాం 35 లక్షలతో. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం ఇప్పుడు హైదరాబాద్ మీద పడ్డారు. మీ స్వార్థాల కొరకు మీ ఎంబడి తిరిగేటోళ్ళు, మీ కొరకు మీరు 111 గెస్ట్ హౌస్లు కట్టుకొని ఉండేటోళ్లకు మీ ఆస్తులు కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఏమి ఇబ్బందులు చేస్తలేదు. ఫ్లడ్స్ వచ్చిన దానికి మన చట్టాల ప్రకారం ఏం చేయాలో చేస్తూ ఉన్నారు. కానీ మూసి ఒక్క ఇల్లు దివ్వాలి, ఒక్క హట్టు తీయాలి. మనం
అయినా ఇందల్లరి చేస్తూ ఉన్నారు. మూసీలో ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు, ఎక్కడ కూడా చిన్న వాళ్ళని అకామిడేషన్ లేకుండా షిఫ్ట్ చేయొద్దు. అలాగే ఎక్కడైనా డబుల్ రూమ్ బెడ్రూమ్ కానీ ఇంకోటి కానీ, మొన్న అడిగాను ఆఫీసర్, 1100 పర్సన్స్కు 1100 మందికి వాళ్ళకి అకామిడేషన్ చేస్తూ ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ కానీ ఇంకెక్కడ ఏది ఉంటే ఆ పిల్లలకు ఎడ్యుకేషన్ కొరకు కూడా అక్కడనే చేస్తూ ఉన్నాం. ఈ విధంగా అన్నీ చేస్తూ ఉంటే మీ స్వార్థాలు, మీ తప్పులు బయటకు రాకుండా వీళ్ళ పేరు పైన మీరు రాజకీయాలు చేస్తూ ఉన్నారే, అటువంటి ఏంది పట్టించుకోవద్దని నేను నా ప్రజలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా లోన్స్ గురించి కూడా నిన్న బీజేపీ వారు కూడా పెద్ద దాన్ని పార్టీలు అడగాలి, కానీ మీరు చెప్పిన ఏం చేశారు? మీరు ఇన్ని ట్యాక్సులు కలెక్షన్ చేసుకొని ఇంత రెవెన్యూ పెంచేసి అక్కడ మా ప్రజలకు ఎక్కడ సౌకర్యాలు చేసినా ఉన్నాయి, ఏం చేసినా ఉన్నాయని అడుగుతా ఉన్నాను. దయచేసి అది కూడా పరిశీలించాలని చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే రేపు రాబోయే రోజుల్లో మీరు చేసిన పనులు, రైసు మిల్ల పైన, రైతుల మీద, మీ అధికారుల మీద అడ్మినిస్ట్రేషన్ లేక ప్యాడి వడ్లన్నీ ఇబ్బంది పడ్డాయి. వడ్లన్నీ పెట్టినాం, ఒకరు అమ్ముకున్నారు, ఒకరు ఇచ్చారు. వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ లేకుండా వదిలేసినాం. ఇప్పుడు అవన్నీ సెట్ చేయడానికి చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి, కానీ అవి కూడా బాగా పరిశీలించి దాన్ని కూడా ఒక ఎక్కడైతే రైస్ మిల్స్ ఫ్యూ మెంబర్స్ కొందరు తప్ప అందరి దగ్గర కూడా కలెక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఇవన్నీ ఒకటి చేస్తూ ఉన్నాం కాబట్టి రైతులు లోన్ గురించి కానీ, హైడ్రా గురించి కానీ ఎక్కడ కూడా భయపడే అవసరం లేదు, ఎవరి మాట వినే అవసరం లేదని నేను రిక్వెస్ట్ చేస్తూ, అదేవిధంగా మన అదృష్టానికి తెలంగాణకు పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నుకున్న నా మిత్రుడు మహేష్ గౌడ్ గారు 4వ తారీఖు రోజు 4th రోజు మన నిజామాబాద్ పట్టణానికి 2 గంటల వరకు వస్తూ ఉన్నాడు. దయచేసి కార్యకర్తలందరూ వచ్చి వారికి పెద్ద ఎత్తున స్వాగతం చెప్పాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మా కార్యకర్తలకు, నాయకులకు ఎక్కడైనా కానీ ప్రతి ఒక్కరు కానీ రావాలి, కాని రానుల మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. ఏదైతే మా శేఖర్ గారు అడుగుతూ ఉన్నారు, మనం అందరం వాటరు, గాలి, ఫుడ్ ఈ 3 కొరకు మనం ఉంటాం. ఈ 3 కాపాడుకునే బాధ్యత మన అందరిపైన ఉంది. ఎవరన్నా నిర్లక్ష్యం చేసి పోయిన ప్రభుత్వాలు దాన్ని ఫ్యూచర్లో మన పిల్లలకి ఇబ్బందులు కాకుండా చూసే బాధ్యత కూడా మనందరిపైన ఉంది. కేవలం ప్రభుత్వమే కాదు, మీ అందరిపైన ఉంది. కాబట్టి ఎక్కడైనా చిన్నవాళ్ళు సౌకర్యం లేకుంటే ఎక్కడైనా కట్టుకుని వచ్చి చెరువులో, కానీ చిన్నవాళ్ళకు మట్టుకు డిస్టర్బ్ చేసినా, వాళ్ళకు చూయించే నిజామాబాద్లో డిస్టర్బ్ చేసినా, డబుల్ రూమ్ చూయించే డిస్టర్బ్ చేస్తాము, లేకుంటే ఒక 5 లక్షలు లోన్ ఇచ్చే డిస్టర్బ్ చేస్తారు. ఆ విధంగా దయచేసి అవన్నీ నెత్తులకెళ్ళి తీసేయండి. మన వాళ్ళకి అకామిడేషన్
చూపించిన తర్వాత చేద్దాం. అటువంటి ఏమి కాంగ్రెస్ హయాంలోనే చాలా చోట్ల ప్లాట్ ఇచ్చారు సార్. ఆ? కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే చాలా చోట్ల చెరువులు కుంటల వద్ద ప్లాట్ ఇచ్చారని చెప్పి మనము లాంటి ప్రాంతంలో అంటే అందరు ఇయ్యలే, ఎవరైనా ఇచ్చినవచ్చు. స్వార్థాల కొరకు మేము కొందరు ఇచ్చినవారు తప్పేం లేదు. అటువంటి వాళ్ళని మేము కూడా పార్టీలకు వెళ్ళి తీసేసి ఉండొచ్చు. ఇది పెద్ద సముద్రం అవుతుంది. మాకు తెలియకుండా ఎక్కడైనా ఏదో చెప్పేసి ఇస్తే అని తీసేసి ఉండొచ్చు మేము. ఇప్పుడు ఎవరైనా మేము తీసేస్తున్నాం కదా. కాంగ్రెస్ ఇచ్చినా, బీజేపీ ఇచ్చినా, నువ్వు ఇచ్చినా, నువ్వు ఏది అన్యాయంగా తీసేది లేదు. వాళ్ళకి బీదవాళ్ళు డబ్బులు ఉన్నవాడు కట్టిండు, నో అకామిడేషన్ తీసేసుడే. సరే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు, కానీ చిన్న వాళ్ళకి ఎక్కడనే ఇక్కడ కూడా పరిశీలించినా, ఇంకో దగ్గర ఇంకో డిస్టిక్లో పరిశీలించినా తప్పనిసరిగా వాళ్ళకి అకామిడేషన్ చూపించిన తర్వాతే ఇవి చేస్తాము. ఎటువంటి ఆందోళన వద్దు. తెలంగాణ యూనివర్సిటీ కొరకు విద్యార్థులు చదువుకోవటానికి కళాశాలలు బాగుండాలని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ల్యాండ్ అవసరానికంటే ఎక్కువ ఇచ్చి ఆ ల్యాండ్ను కూడా అలా పెట్టేసి మనం యూనివర్సిటీకి ఎంత అకామిడేషన్ కావాలనో అంత చేసి యూనివర్సిటీ నడుపుతూ ఉన్నాం. నేను ఈరోజే పేపర్లో చూశాను, యూనివర్సిటీ ల్యాండ్ ఆక్యుపేషన్ ఎవరు ఆక్యుపై చేసినా ఒప్పుకుండేది లేదు. అది 100% వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎటువంటి ఆందోళన వద్దు.